హాలీవుడ్ మూవీస్కి ఇండియాలో మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ భారీ బడ్జెట్ మూవీస్ కన్నా కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చే హాలీవుడ్ మూవీస్ని చూడడానికి ఇండియన్స్ ఆడియన్స్ ఇష్టపడతారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేశాయి. 2019 టైంలో ఇండియాలో ది లయన్ కింగ్ సింబా వచ్చి మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అవ్వడంతో మూవీ మీద ఇక్కడ కూడా క్రేజ్ పెరిగింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రా. కథ పాయింట్కి వస్తే ది లయన్ కింగ్లో సింబా నేపథ్యం చూపించగా ముఫాసా ది లయన్ కింగ్లో అసలు ముఫాసా ఎవరు, తన నేపథ్యం ఏంటి, వేరే జాతి సింహాలతో చేరి ఏకంగా రాజు ఎలా అయ్యాడు, ఈ క్రమంలో ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి అనేది సినిమా కథ పాయింట్. సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే విజువల్స్, గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని యాక్షన్ బ్లాకులు కూడా చాలా బాగున్నాయి. మైనస్ల గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ వినడానికి మరీ దారుణంగా ఉన్నాయి. పైగా 40 నిమిషాలు సినిమాలో సాంగ్సే ఉండడం అది మరీ అరాచకం. పిల్లలకు విజువల్స్ ఆకట్టుకోవచ్చు. ఈ మెయిన్గా మహేష్ బాబు వాయిస్ ఓవర్ బాగానే సెట్ అయ్యింది. తన నుండి కొత్త సినిమా రావడానికి టైం చాలా ఉండడంతో ఫ్యాన్స్ వాయిస్ ఓవర్తో ఎంజాయ్ చేస్తున్నారు. వారి వాయిస్ వల్లే తెలుగులో సినిమాకి విజువల్స్ పరంగా కానీ హైప్ మాత్రం ఒక రేంజ్లో పెరిగింది. కానీ మొదటి పాటుకు ఉన్నంత పెద్ద స్టోరీ లైన్ మాత్రం లేదు. వీకెండ్లో మాత్రం ఫ్యామిలీ, పిల్లలు అందరితో కలిసి కుటుంబం మొత్తం చూడడానికి ఈ సినిమా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయ్యే అవకాశం చాలా ఉంది.